హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మనం డైలీ లైక్ ఎవ్రీ వీక్ కూడాను మనం ప్లేసెస్ ఇన్ న్యూస్ ఏవైతే ఇండియాలో కానీ వరల్డ్లో కానీ మనకి ఏవైతే అపేర్ అయ్యాయో ఆ ప్లేసెస్ గురించి అండ్ యూపీఎస్సీలో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు ఏంటి అనేది చూస్తున్నాం కదా. సో అలానే ఈ వీక్లోని నేను ఈ యొక్క పర్టికులర్ సెషన్లోని 15th నుండి 21st నవంబర్ వరకు కూడా ప్లేసెస్ అనేవి కవర్ చేయడం జరిగింది. సో బోత్ ఇండియా అండ్ వరల్డ్ అనమాట. ఇండియాలోని కానీ వరల్డ్లో కానీ ఏవైనా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి హ్యాపెన్ అయితే దాని రిలేటెడ్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ మీకు మ్యాప్ పాయింటింగ్ కూడా పెడితే ఎగ్జాక్ట్లీ మీరు కూడా ప్యారలల్లీ నాతో పాటు కూడా ఏం చేస్తారు అంటే ఇమ్మీడియట్లీ ఇండియా అండ్ వరల్డ్ మ్యాప్స్ అనే పెట్టుకోండి. బోత్ పొలిటికల్ అండ్ ఆల్సో అలానే మనకి జాగ్రఫికల్ మ్యాప్ కూడా పెట్టుకున్నారనుకోండి. సో దట్ బౌండరీస్ అనేవి కూడా తెలుస్తుంది. అలానే మీకు ఇంకేంటి టెరైన్స్ ఆర్ హిమాలయాస్ మౌంటైన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఎస్, వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు వి షల్ స్టార్ట్ అవర్ క్లాస్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది కోర్సెస్ అనేది రన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ కోర్స్ వర్త్ అనేది 60,000. కాకపోతే మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం అనేది లేదు. లైక్ మంత్లీ 5,000 రూపీస్ అనేది పే చేస్తూ కూడా మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ అలానే ఈఎంఐ రూపంలోనే క్లియర్ చేయొచ్చు. ఫస్ట్ మంత్ 5,000 రూపీస్ అనేది మీరు పే చేసి ఇమీడియట్లీ జాయిన్ అవ్వచ్చు. అండ్ తర్వాత మీరేంటి అంటే అలా ఎవ్రీ మంత్ కూడా ఈఎంఐ రూపంలోని క్లియర్ చేసుకోవచ్చు. సో ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఎవరైతే ఎవ్రీ మంత్ పే చేయగలం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీకు 30th నవంబర్ వరకు మాత్రమే ఈ ఫీ అనేది ఆఫర్ వ్యాలిడిటీ. బట్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే? అండ్ అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కాంబో ఆఫర్లోని లైక్ 10+10 = 15 అన్నట్టు. అదేంటది? సో ఇక్కడ మనకి 10,000 రూపీస్ వర్త్ కోర్సెస్ అనేవి ఏవైనా మీరు 2 చూస్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టమే. ఆ 2 కోర్సెస్ అనేవి మీకు ఏంటి కేవలం 15,000 నాట్ 20,000 అంటే ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీ 2 కోర్సెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 15,000. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఏ దాంట్లోనైనా జాయిన్ అవ్వచ్చు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఇది కూడా ఫీ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 30th నవంబర్ వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఎట్సెట్రా ఏమైనా ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ డూ రిమెంబర్ దట్ ఇంకొకటి ఏంటి అంటే మీకు యూపీఎస్సీ రిలేటెడే కాకుండా ఇంకేదైనా కాంపిటేటివ్కి ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతున్నా సరే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిజిఎల్ కానీ లేదంటే ఇంకేదైనా ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ కానీ అలాంటివి ఏమైనా ప్రిపేర్ అవుతున్నా యూ కెన్ రిఫర్ www.ltxclasses.com. ఈ వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అవ్వండి. తర్వాత మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ మా దగ్గర కోర్సెస్ ఏంటి ఎలా ఉన్నాయి అండ్ శాంపిల్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. యూ కెన్ గెట్ యాక్సెస్. ఓకే? సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. దూద్వా నేషనల్ పార్క్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపీర్ అయిందో అనేది చూద్దాం. సో నవంబర్ 15th రోజు వచ్చిందనమాట. నేను చెప్పాను కదా 15th నుండి 21st వరకు కూడా నేను కవర్ చేస్తున్నానని. దూద్వా టైగర్ రిజర్వ్ రీఓపెన్స్ ఫర్ సీజన్ విత్ రెడ్యూస్డ్ టారిఫ్. సో టైగర్ రిజర్వ్స్ అనేవి బేసికలీ ఇవనేవి ఏంటి అంటే అందరికీ కూడాను ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విజిటర్స్ ఎవరైనా ఉంటే లేదంటే ఎవరైనా సరే సైట్ సీయింగ్ కోసం రీసెర్చెస్ కోసం ఇలా ఎవరైనా సరే వెళ్తూ ఉంటారనమాట నేషనల్ పార్క్స్కి. సో జనరలీ లైక్ దట్ ఇప్పుడు దూద్వా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేశారు. ఈసారి ఏంటి ఎక్కువగా టూరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది అంటే వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కానీ లేదు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్స్ అవి ప్రొవైడ్ చేయడం కానీ ఆ బేసిక్ ఎమ్యూనిటీస్ ఎక్కడ పడితే అక్కడ కొన్ని రెస్ట్ హౌసెస్ లాగా అంటే
టేబుల్స్ అవి బెంచెస్ లాగా కూర్చోడానికి. అండ్ అలానే ఈ సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ టైగర్స్ని కానీ ఎట్సెట్రా వీటిని చూడటానికి కోసం అని చెప్పేసి సఫారీస్ అవి ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు. ఇన్ఫాక్ట్ ఈసారి ప్రైసెస్ అనేవి రెడ్యూస్ చేసి, ఓకేనా. సో న్యూస్లో ఎందుకు ఎప్పేరేందో చూద్దాం. ఈ దూధ్వా నేషనల్ పార్క్ వల్ల ఏంటి అంటే వాళ్ళ తాలూకా టారిఫ్ రేట్స్ అనేవి, అంటే టికెట్ ప్రైసెస్ అనమాట, బై 33% వరకు రెడ్యూస్ చేయడం అనేది జరిగింది. దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవరైతే కోర్ ఏరియాలోకి వెళ్ళాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే బఫర్ రీజన్లో తిరగాలనుకుంటున్నారో అనే సెగ్రిగేషన్స్ ఉంటాయి. ఓకే. అండ్ అప్గ్రేడెడ్ ఎమ్యూనిటీస్ టు ఆఫర్ ఏ మోర్ అఫోర్డబుల్ అండ్ ఇంప్రూవ్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ విజిటర్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ టుడే. November 15th నుండి స్టార్ట్ చేశారనమాట. ఏంటి, ఎవరైతే టూరిస్ట్ అనే వాళ్ళు వస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ బేసిక్ అమ్యూనిటీస్. ఆబ్వియస్లీ టూరిస్ట్ వచ్చారనుకోండి, ప్రైసెస్ ఇచ్చారనుకోండి, దాని ద్వారా ఇంకా నేషనల్ పార్క్ మెయింటెనెన్స్ అనేది చేయొచ్చు. అయితే బేసికలీ ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది? దూధ్వా నేషనల్ పార్క్ వచ్చేసరికి ఇది ఎక్కడ అంటే ఇండో నేపాల్ బోర్డర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండో నేపాల్ బోర్డర్ దగ్గర లొకేట్ అయ్యున్న నేషనల్ పార్క్ ఏంటి? ఇన్ ద లఖింపూర్ కేరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో బేసికలీ మనకి క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడిగే స్కోప్ ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్? లేదా దూధ్వా నేషనల్ పార్క్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ విచ్ ఈస్ లొకేటెడ్ వేర్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆర్ అదర్వైజ్ ఇండో నేపాల్ బోర్డర్లోని ఈ ఫీచర్స్ ఏంటి ఎట్సెట్రా ఇలాంటివన్నీ అడిగే స్కోప్ ఉంటుంది. It was established in 1965 as a sanctuary and later declared a tiger reserve in July 1987 under the Project Tiger Initiative. సో బేసికలీ ఇక్కడ మీకు ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దూధ్వా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ దూధ్వా టైగర్ రిజర్వ్లోని టోటలీ 3 అనేవి కవర్ అయి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే దూధ్వా నేషనల్ పార్క్, ఇప్పుడు ఇదే మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి కతార్నియాఘట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎందుకంటే మీకు క్వశ్చన్స్ ఇలా కూడా అడిగే స్కోప్ ఉంటుంది. ఈ దూధ్వా టైగర్ రిజర్వ్ అనేది దీంట్లో ఏవేవి ఉన్నాయి అని చెప్పేసి అండ్ అలా క్వశ్చన్స్ అడుగుతాడు. సో అందుకే దూధ్వా నేషనల్ పార్క్, కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కతర్నియాఘట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ 3 కూడాను. అండ్ ఇంకొకటి అట్ ద సేమ్ టైం మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ దూధ్వా నేషనల్ పార్క్ గుండా 2 రివర్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి అనమాట. ఒకటి సుహేలి, ఇంకొకటి వచ్చేసరికి మొహానా. ఈ 2 రివర్స్ కూడా ఈ నేషనల్ పార్క్ గుండా వెళ్తున్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి ఘాగ్రా రివర్ తాలూకా ట్రిబ్యూటరీస్. ఓకే, ట్రిబ్యూటరీస్ అంటే ఏంటి? మెయిన్ ఛానల్కి అంటే ఇలాగ ఒక రివర్ పాస్ అవుతుంది అనుకోండి, దీని నుండి ఇలా వచ్చే వాటిని, ఇలా సైడ్ నుండి వచ్చినవి చిన్నవి వీటిని ట్రిబ్యూటరీస్ అని చెప్పేసి అంటారు. సో సుహేలి, మొహానా, గాగ్రా రివర్ తాలూకా మెయిన్ ట్రిబ్యూటరీస్. ఈ 2 రివర్స్ కూడా దూధ్వా నేషనల్ పార్క్ గుండా వెళ్తున్నాయి. సో ఎగ్జాక్ట్లీ మీరు లొకేషన్ చూడండి. దిస్ ఈజ్ వేర్ దూధ్వా నేషనల్ పార్క్. చెప్పాను కదా ఇండో నేపాల్ బోర్డర్లో లొకేట్ అయిందని. అండ్ దీస్ ఆర్ ద విలేజెస్ దట్ ఆర్ కవరింగ్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ మనకు ఇదిగోండి నేను ఆల్రెడీ చెప్పాను కదా సుహేలి రివర్ అని. ఓకే, అండ్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇది లఖింపూర్ కేరీ డిస్ట్రిక్ట్. ఓకే, డిస్ట్రిక్ట్స్ అండ్ అలానే ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి ఏంటి అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు చెప్తున్నాను. మెయిన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ యూపీ. ఈ యొక్క నేషనల్ పార్క్లోనే మనకి బోత్ టైగర్స్ అలాంగ్ విత్ రైనోస్ కనబడతాయి. రైనోసెరాస్. ఇంకా యూపీలో ఇంకే నేషనల్ పార్క్లో కూడా ఈ 2 కలిపి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓన్లీ నేషనల్ పార్క్ దూధ్వా, వేర్ టైగర్స్ మీరు రైనోసారస్తో కలిపి చూస్తారనమాట. ఓకేనా, ఎందుకంటే ఈ 2టికి కూడా చాలా లార్జ్ ఏరియాస్, వేషియస్ స్పేస్ అనేది ఉండాలి వాటి మూవ్మెంట్కి. ఎందుకంటే టైగర్స్ అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి కదా. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి. సెకండ్ వన్ ఐస్లాండ్. ఇది వచ్చేసరికి మీకు ఏంటి అంటే లైవ్ మింట్లో వచ్చింది. ఐస్లాండ్ prepares for possible volcanic eruption after around 800 earthquakes.
లిటరల్గా ఐస్లాండ్లో ఎన్ని వచ్చాయి, 800 ఎర్త్ క్వేక్స్ అనేవి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రొబాబ్లీ 14 అవర్స్లోనే కేవలం 14 గంటల్లో 800 ఎర్త్ క్వేక్స్ అంట. జోల్ట్ ది కంట్రీ. ఇప్పుడు వోల్కానిక్ ఎరప్షన్స్ కూడా జరుగుతాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికోసం అనేది ప్రిపేర్ అవుతున్నారు. ఐస్లాండ్ వచ్చేసరికి మెయిన్లీ వెస్ట్రన్ యూరోపియన్ నేషన్ అనమాట. దీని లొకేషన్ ఏంటి, ఎక్కడ అనేది చూద్దాం. అయితే ఈ బేసిస్ గాను ఎమర్జెన్సీ అనేది ఈ ఫాగ్రదల్స్ ఫల్ ఇక్కడ వోల్కెనో ఎరప్షన్ అనేది జరుగుతుందని ఐస్లాండ్లోని ఈ కన్సర్న్స్ అనేవన్నమాట. సో ఆ పర్టికులర్ ప్లేస్లో ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేశారు. ఎందుకు ఇప్పుడు వోల్కెనో అనేది ఏర్పడుతుందో అనేది. మేడం వోల్కెనో అంటే ఏంటి, మేడం ఎర్త్ క్వేక్ అంటే ఏంటి? బేసికలీ దీస్ ఆర్ జాగ్రఫికల్ టర్మ్స్. ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటి, ఎర్త్ లిథోస్ఫియర్ అనేది పగలడాన్ని ఎర్త్ క్వేక్స్ అంటారు. ఎర్త్ క్వేక్స్ అనేవి వచ్చిన తర్వాత లోపల ఏదైనా సరే హీట్ గట్ట, లావా గట్ట ఇలాంటివి ఏమైనా బయటకు వస్తే వాటిని వోల్కానిక్ ఎరప్షన్స్ అని చెప్పేసి అంటారనమాట. అవి చాలా బేసిక్ టర్మ్స్ అవి. ఇవి ప్లేసెస్ అండ్ న్యూస్ సెషన్ కాబట్టి మనం ప్లేసెస్ గురించి అండ్ ఎగ్జాక్ట్లీ మనకి ఎగ్జామ్లో ఏంటి ఇంపార్టెంట్ అనేవి నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా. సో ఐస్లాండ్ గురించి చూద్దాం. ఈ ఐస్లాండ్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ అండ్ ఆర్క్టిక్ ఓషన్. ఈ రెండిటికి మధ్య దిస్ ఈజ్ వేర్ ఐస్లాండ్ ఈజ్ లొకేటెడ్. అటు సైడ్ నార్త్లో వచ్చేసరికి మీకు ఆర్క్టిక్ అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి మీకు నార్త్ అట్లాంటిక్ అనేది ఉంటుంది. ఈస్ట్ ఆఫ్ గ్రీన్లాండ్, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ గ్రీన్లాండ్కి ఈస్ట్లో ఉంటుంది. అండ్ విత్ ఇన్ ఆర్క్టిక్ సర్కిల్లో పార్ట్. టు ద వెస్ట్ ఇట్ షేర్స్ ప్రాక్సిమిటీ విత్ గ్రీన్లాండ్. వెస్ట్ సైడ్ నుంచి మీకు వచ్చేసరికి ఏంటి అంటే గ్రీన్లాండ్ తోటి టచ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ వేర్ అండ్ దిస్ ఈజ్ యువర్ గ్రీన్లాండ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఐస్లాండ్. ఐస్లాండ్ వోల్కెనో మేబీ ఫాగ్రదల్స్ జాల్, ఇది కూడా అడిగే స్కోప్ ఉంటుంది. ఓకేనా. సో రీసెంట్లీ ఈ పేరు అనేది చూసాం, ఎక్కడ చూసాం అని చెప్పేసి అడుగుతాడనమాట. అండ్ అలాగే జాగ్రఫికల్ రీజన్ వచ్చేసరికి ఈ టోటల్ కంట్రీ అనేది 8 మెయిన్ రీజన్స్ కింద డిక్లేర్ చేశారు. క్యాపిటల్ రీజన్, సదరన్ పెనిన్సులా, వెస్ట్ జార్జ్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్ అండ్ సౌత్ లాగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఒకవేళ ఎగ్జాక్ట్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ వేర్ ఫాగ్రదల్జల్ ఫాల్ ఆఫ్ వోల్కెనో. ఓకే. అండ్ బ్లూ లగూన్ అండ్ రేకన్జన్స్ పెనున్సలా, ఐస్లాండ్, దిస్ ఈజ్ రేజావిక్ ఐలాండ్స్, ఇలాంటివన్నీ కూడాను. అండ్ వెస్ట్ సైడ్ ఏముంది, గ్రీన్లాండ్. అటు ఆర్క్టిక్, ఇటు సైడ్ అట్లాంటిక్ ఓషన్, ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లో లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగిందనమాట. అండ్ దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఆర్క్టిక్ సర్కిల్లో కూడాను దిస్ ఈజ్ ఎ క్లియర్లీ ఎ పార్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వాల్విస్ బే. ఇది వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ సుమేధ అనేది నమీబియాలోని అంటే వాల్విస్ బేకి రీచ్ అయిందనమాట. ఎందుకోసం, రెస్క్యూ ఆపరేషన్కి. మేడం రెస్క్యూ ఆపరేషన్ అంటే ఏంటి, అక్కడ ప్రజలని కాపాడడం కోసం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి న్యూస్లో ఏమైపోయిందో చూద్దాం. ఇండియన్ నేవీ తాలూకా స్ట్రాటజిక్ మిషన్ బేస్డ్ డిప్లాయ్మెంట్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా. ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడ, వెస్ట్ ఆఫ్రికాలోని. అండ్ ద అట్లాంటిక్ ఐఎన్ఎస్ సుమేధ మేడ్ ఎ సిగ్నిఫికెంట్ పోర్ట్ కాల్ అట్ వేల్విస్ బేకి రీచ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అయితే వేల్విస్ బే అనేది ఎక్కడ లొకేట్ అయింది? సో దిస్ ఈజ్ వేర్ చెప్పాను కదా, వెస్ట్రన్ ఆఫ్రికాలోని పార్ట్. ఇది వచ్చేసరికి మీకు ఏంటి అంటే నమీబా రీజన్. అండ్ ఇది వచ్చేసరికి పార్ట్ ఆఫ్ అంగోలా. దిస్ ఈజ్ యువర్ అట్లాంటిక్ అండ్ దిస్ ఈజ్ యువర్ సౌత్ ఆఫ్రికా. ఓకే. సో దిస్ ఈజ్ వేర్ వాల్విస్ బే అనేది. ఇఫ్ అట్ ఆల్ ఏ ఓషన్లో వాల్విస్ బే అనేది చూస్తారు, లేదా వాల్విస్ బేని ఏ కంట్రీస్ అనేవి, అంగోలా, నమీబియా, సౌత్ ఆఫ్రికా, అలాగా మీ క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ అనేది ఉంటుంది. వాల్విస్ బే వచ్చేసరికి వెస్ట్ సెంట్రల్ నమీబియాలోని అట్లాంటిక్ కోస్ట్ దగ్గర లొకేట్ అయి ఉంది. అడ్జాయినింగ్ ద నమీబ్ డెజర్ట్ అండ్ క్విసిబ్ రివర్ మౌత్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ డెజర్ట్స్ ఆర్ రివర్స్ అనేవి కవర్ అయి ఉన్నాయి. మెయిన్ నమీబ్ డెజర్ట్ అండ్ అలానే క్విసిబ్ రివర్ మౌత్ అనమాట. ఇదొక మెయిన్ క్రూషియల్ గేట్వే పోర్ట్ అనమాట. ఎందుకు, ల్యాండ్ లాక్డ్ ఆఫ్రికన్ నేషన్స్కి గ్లోబల్ మార్కెట్కి రీచ్ అవ్వడానికి. అంటే ఇప్పుడు చూసారా, ఆఫ్రికా బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సదరన్ రొడేషియా ఉంది, బోట్స్వానా లొకేట్ అయి ఉంది, అలానే జాంబియా ఉంది. ఓకే. అలాగా
ఇక్కడ బ్యాక్ పార్ట్స్ అనేవి ఉన్నాయి, అవి ల్యాండ్ లాక్ రీజన్స్. సో వాటి తాలూకా ఎక్స్పోర్ట్స్ జరగాలన్నా ఇంపోర్ట్స్ జరగాలన్నా అక్కడ ఏంటి ఇంపార్టెంట్, వాల్విస్ బే అనేది స్ట్రాటజిక్ పాయింట్ అన్నమాట. గ్లోబల్ మార్కెట్ కి ఆఫ్రికన్ నేషన్స్ ఏమైనా రీచ్ అవ్వాలంటే అందుకోసమే దీని సిగ్నిఫికెన్స్ అనేది మనకి యూపీఎస్సీలో ఇంపార్టెంట్. అండ్ దట్టు ఇంకొకటి ఏంటి ఇంపార్టెంట్, మనం దేనికి అంటే మనం డిప్లాయ్మెంట్ అనేది ఏం చేసాం, వెస్ట్ ఆఫ్రికాలోని ఐఎన్ఎస్ సుమేధాని ఇండియన్ మిషన్ని మనం పంపించడం అనేది జరిగింది. అందుకే ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వాల్విస్ బే గురించి, ఐఎన్ఎస్ సుమేధా గురించి మనం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆ రివర్స్ ఏంటి, ఆ డెజర్ట్స్ ఏంటి, ఏ 3 లొకేషన్స్, అంగోలా, నమీబియా, సౌత్ ఆఫ్రికా, అట్లాంటిక్ సర్కిల్. ఓకే, అవి మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆప్షనల్ ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది యూజువల్లీ వర్త్ వచ్చేసరికి 30,000 రూపీస్ వర్త్ కోర్స్. కానీ ఇప్పుడు మీరు ఏంటి అంటే ఒకేసారి పే చేయాల్సిన అవసరం అనేది లేదు. మంత్లీ 3,000 రూపీస్ పే చేస్తూ కూడా క్లియర్ చేయొచ్చు. అయితే ఫస్ట్ మంత్ 3,000 రూపీస్ మీరు పే చేసేసి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా విత్ లైఫ్ టైం వెలిడిటీ. ఓకే, లైఫ్ టైం వెలిడిటీ తోటి మీరు ఆప్షనల్ ఇన్ఫైనిటీ అయితే తీసుకోవచ్చు. అయితే మన దగ్గర ఆప్షనల్స్ ఏమేమి ఉన్నాయి, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అయితే ఎవరైతే ఆప్షనల్స్ అనేవి టార్గెట్ చేయాలనుకుంటున్నారో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు జాయిన్. ఎందుకంటే 30th నవంబర్ తోటి కోర్స్ అనేది ఆఫర్ అనేది ఉండదు మీకు. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉన్నారో ఎవ్రీ మంత్ పే చేసుకోవడానికి మీకు చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఒకేసారి పే చేయాల్సిన అవసరం ఉండదు. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ ఆర్ ప్లేస్, తువాలు. ఈ తువాలు అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, ఇట్ ఈజ్ ఏ ఐలాండ్. బేసికల్లీ పెసిఫిక్లో లొకేట్ అయి ఉండడం అనేది జరిగింది. ఓకేనా. సో సంథింగ్ న్యూస్ వచ్చేసరికి ఆస్ట్రేలియా ఇంకా తువాలు ఈ 2 కూడాను ఏంటి ఒక అగ్రిమెంట్ అనేవి చేసుకుందంట. ఏంటి, తువాలులోని ఒకవేళ క్లైమేట్ చేంజ్ తోటి ప్రజలు ఎవరైనా సరే అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటే, ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతున్నాయి, దానివల్ల ఫ్లడ్స్ ఇంకా వోల్కానోస్ ఇలాంటివన్నీ కూడా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి ఎవరైనా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ బాధితులు ఎవరైనా ఉంటే తువాలులోని వాళ్ళందరికీ కూడాను ఆస్ట్రేలియాలోని రెసిడెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఆస్ట్రేలియా ఇంకా తువాలు కూడా డిక్లేర్ చేసుకోవడం అనేది ఒక అగ్రిమెంట్లోకి రావడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఇది స్ట్రాటజిక్ పొజిషన్లో ఉండడం వల్ల దీని తాలూకా ఇంపార్టెన్స్ అనమాట. తువాలు క్యాపిటల్ వచ్చేసరికి ఫునాఫుటి అనమాట. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ పసిఫిక్ ఓషన్, ఎగ్జాక్ట్లీ బిట్వీన్ హవాయి అండ్ ఆస్ట్రేలియాకి ఇంకా హవాయికి మిడిల్లో లొకేట్ అయి ఉందన్నమాట. అండ్ జోగ్రఫికల్ ఫీచర్స్ వచ్చేసరికి దిస్ ఇస్ ఎ రీఫ్ ఐలాండ్. ఏంటి, 3 రీఫ్స్ ఐలాండ్స్ ఉన్నాయి అండ్ 6 ట్రూ అటాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫునాఫటి క్యాపిటల్ వచ్చేసరికి లార్జెస్ట్ అటాల్, ఇంక్లూడ్స్ వేరియస్ ఐలాండ్స్ అరౌండ్ ఎ సెంట్రల్ లగూన్. సో సి దిస్ ఈజ్ వేర్ తువాలు ఈజ్ లొకేటెడ్. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్లో అబ్జర్వ్ చేసే సొలోమన్ అండ్ పపువా న్యూగని, పలావు అండ్ ఇక్కడంతా కూడా ఏషియన్ పార్ట్ అనమాట, మైక్రోనేషియా, మార్షల్ ఐలాండ్స్ ఇవంతా కూడాను. అండ్ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే తువాలు అనేది ఈక్వేటర్కి ఎగ్జాక్ట్లీ కింద ఉండింది. అండ్ దిస్ ఈజ్ వేర్ తువాలు, దిస్ ఈజ్ వేర్ ఆస్ట్రేలియా ఈజ్ లొకేటెడ్. వీళ్ళిద్దరికీ కూడా అగ్రిమెంట్ అనేది జరిగింది. ఫీజీ ఐలాండ్స్ అండ్ న్యూజిలాండ్ కొన్నిసార్లు మనకి యూపీఎస్సీలో ఐలాండ్స్ అనేవి ఇచ్చేసి నార్త్ టు సౌత్ టు నార్త్ అరేంజ్ చేయమని అడుగుతాడు. అండ్ ఈక్వేటర్ కింద ఉన్న ఐలాండ్ ఏంటి అని అడుగుతాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేషియా, పలావో, తువాలు అని అడుగుతాడు. ఈక్వేటర్ కింద ఉన్నది ఏంటి, తువాలు. ఈక్వేటర్ పైన పలావు, మైక్రోనేషియా, మార్షల్, పపువా న్యూగని ఇవన్నీ కూడా లొకేట్ అయి ఉన్నాయి. కుక్ ఐలాండ్స్ కానీ అండ్ ఫీజీ ఐలాండ్స్ కానీ ఎట్సెట్రా. న్యూజిలాండ్ కూడా ఆఫ్ కోర్స్ ఆస్ట్రేలియా కింద ఉంది న్యూజిలాండ్, బట్ ఆస్ట్రేలియాకి ఈస్ట్ సైడ్లో. అందుకే ఇది వచ్చేసరికి మనం ఏమని చెప్పేసి అంటాం, సౌత్ పసిఫిక్ ఓషన్లోని రీచ్ అయ్యి లొకేట్ అయింది, ఎందుకంటే ఈక్వేటర్కి కింద కాబట్టి. ఓకేనా.
So I hope that is very much clear. Moving toward next article, that is your Taiwan. సో తైవాన్ స్టోరీ అనేది చాలా బాగుంటుంది. సో బ్రిటిషర్స్ అనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లీడర్ వచ్చేసరికి చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ వచ్చేసరికి వేరే వాళ్ళు ఓడించారనమాట వీళ్ళని. సో ఓడించిన తర్వాత ఏం చేశాడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ తైవాన్కి వెళ్ళిపోయాడు. అక్కడ వాడేమొచ్చి ఒక ఓన్ రిపబ్లిక్ అనేది స్టార్ట్ చేసుకున్నాడు అనమాట. కానీ ఈ రోజుకి కూడా ఏంటి అంటే లోకం దృష్టిలోని తైవాన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ చైనా. ఎందుకు అంటే ఎవరైనా ఒప్పుకోలేదనుకోండి, లైక్ చైనాకి ఆ కంట్రీకి పర్టికులర్ కంట్రీకి స్ట్రెస్ అనేది రిలేషన్స్ అనేవి పెరిగిపోతాయి. దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో కూడా అయిపోయింది. చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ ఏమని చెప్పారు? యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఏంటి అంటే తైవాన్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ అండ్ హజార్డస్ ఇష్యూ ఇన్ యుఎస్ చైనా రిలేషన్స్. నాట్ జస్ట్ యుఎస్ చైనా కాదు, ఇండియా చైనా అవనియండి, జపాన్ చైనా అవనియండి, రష్యా చైనా అవనియండి, లేదా పాకిస్తాన్ చైనా అవనియండి, అది ఎవరైనా కానివ్వండి, తైవాన్ రిలేటెడ్ వచ్చేసరికి వాళ్ళు ఏంటి అంటే చాలా దారుణంగా రియాక్ట్ అవుతారనమాట. ఎందుకంటే ఈ రోజుకి కూడా చైనా ఈజ్ లైక్ ఒకటే నేషన్, కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా అంటే ఆటోనమస్గా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి, బట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చైనా అని చెప్పేసి వాళ్ళది. ఎవరైనా ఇండివిజువల్ రిలేషన్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే తైవాన్ తోటి, అప్పుడు చైనా తాలూకా రిలేషన్స్ అనేవి స్ట్రెస్ అయిపోతాయి ఆ కంట్రీ తోటి. సో యుఎస్ తోటే కాదు, ఇండియాతో కూడా అదే ప్రాబ్లం అనమాట. తైవాన్ క్యాపిటల్ వచ్చేసరికి తైపై. ఓకే, జాగ్రఫికల్ లొకేషన్ వచ్చేసరికి ఈస్ట్ ఏషియాలోని ఈస్ట్ అండ్ సౌత్ చైనా సీ. సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈస్ట్ సౌత్ చైనా తాలూకా కాన్ఫ్లుయెన్స్ మిడిల్లో లొకేట్ అయి ఉందన్నమాట. కోస్టల్ బౌండరీస్ వచ్చేసరికి ఈస్ట్ చైనా సీ to the north and Philippines Sea to the east, Luzon Strait to the south and South China Sea to the southwest. ఈ జాగ్రఫికల్ లొకేషన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ప్యారలల్గా మీరు మ్యాప్ పెట్టుకొని చూడండి అని నేను చెప్పేసి అన్నాను. దిస్ ఈజ్ యువర్ తైపే అనమాట. ఈ తైపే వచ్చేసరికి సౌత్ చైనా సీ అండ్ ఈస్ట్ చైనా సీ, అండ్ చైనాని తైవాన్ని డివైడ్ చేస్తుంది ఏంటి? తైవాన్ తాలూకా స్ట్రేట్ అనమాట. అండ్ ఈవెన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా దీని గుండా పాస్ అవుతుంది. ఇవన్నీ కూడా. అండ్ దిస్ ఈజ్ యువర్ ల్యూజాన్ స్ట్రైట్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ తైవాన్ స్ట్రేట్, సౌత్ చైనా సీ, ల్యూజాన్ స్ట్రేట్ అండ్ ఈస్ట్ చైనా సీ. ఈస్ట్లోని, వెస్ట్లోని, సౌత్ వెస్ట్లోని, సౌత్లోని లొకేట్ అయ్యింది. ఎగ్జాక్ట్గా మీరు మ్యాప్ పెట్టుకొని చూసుకున్నారనుకోండి, ఇవి లొకేషన్స్ పెట్టుకున్నారనుకోండి, ఎగ్జామ్ టైంలోకి వచ్చేసరికి మీకు సింపుల్గా రిఫర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ప్లేస్, సొమాలియా. అయితే ఏం జరిగింది? సొమాలియాలో వచ్చేసరికి సివియర్ ఫ్లడ్డింగ్ అనమాట. అయితే ఎంత ఫ్లడింగ్ అంటే ఇట్ ఈస్ ద ఫ్లడ్ ఆఫ్ ద సెంచురీ. అంటే సెంచురీ, వన్స్ ఇన్ ఏ సెంచురీ అనమాట. అంటే లైక్ ఒక 100 yearsకి ఒకసారి వచ్చే కైండ్ ఆఫ్ ఫ్లడింగ్ అనేది. అదే యునైటెడ్ నేషన్స్ అనేది కూడా డిక్లేర్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అయితే క్యాపిటల్ వచ్చేసరికి మొగాదిషు. సొమాలియా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. హార్న్ అంటే ఏంటి చూసారా? లైక్ కొమ్ము అంటారు కదా, ఆవులకి వాటికి ఉంటాయి కదా ఏడో సంథింగ్. దిస్ ఈజ్ కాల్డ్ యువర్ హార్న్. అండ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో సొమాలియా దిస్ ఈజ్ యువర్ పార్ట్ అనమాట. సొమాలియా వచ్చేసరికి ఎథియోపియా వెస్ట్ సైడ్, అండ్ డిజిబౌటీ వచ్చేసరికి వచ్చేసరికి మనకి ఏంటి అంటే నార్త్ వెస్ట్లోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనేది లొకేట్ అయి ఉంది నార్త్లోని. దిస్ ఈజ్ యువర్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్. అండ్ ఇండియన్ ఓషన్ టు ద ఈస్ట్, ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ ఈస్ట్. ఇక్కడ అరేబియన్ సీ. అండ్ కెన్యా టు ద సౌత్ వెస్ట్. ఓకే, సో ఇవంతా కూడా లొకేట్ అయి ఉంది. దేనికి టచ్ అవుతుంది? డిజిబౌటీ, ఇథియోపియా, కెన్యా తోటి కవర్ అవుతుంది సొమాలియా. అండ్ దాని పైన ఉన్న ఏరియా గల్ఫ్ ఆఫ్ ఏడెన్. ఈ గల్ఫ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో జాగ్రఫీ రిలేటెడ్ మనకి ఫ్లడ్డింగ్ రిలేటెడ్ వచ్చింది. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ ఆర్టికల్ మనకి కూడాను ఈ దూద్వా నేషనల్ పార్క్ కానీ ఆర్ అదర్వైజ్ ఈ ఐస్లాండ్లో వోల్కెనోక్ ఎరప్షన్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రఫీ రిలేటెడ్ అనమాట. అండ్ అలానే ప్లేసెస్ ఇన్ ద న్యూస్, అవి ఇంపార్టెంట్ మీకు ఎస్పెషల్లీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇండోనేషియాలోని వచ్చేసరికి ఏంటి? రీసెంట్లీ 500 రోహింగ్యా రెఫ్యూజీస్, బేసికలీ రోహింగ్యాస్ అనేవాళ్ళు ఎథనిక్ కమ్యూనిటీ అనమాట. మయన్మార్లోని ఒక వన్ ఆఫ్ ద ఎథనిక్ కమ్యూనిటీస్.
అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలోని కూడా డిఫరెంట్ ఎథ్నిసిటీస్ అనేవి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అస్సామీస్ అని లేదా గోర్ఖాస్ అని అట్లా డిఫరెంట్ ఎథ్నిసిటీ ఉంటాయి కదా. అలానే ఈ మయన్మార్లో కూడా బేసికల్లీ ఇది ఒక ఎథ్నిక్ కమ్యూనిటీ అనమాట, రోహింగ్యా. అక్కడ మయన్మార్లోని వీళ్ళ మీద చాలా ఎగ్జిక్యూషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, వాళ్ళని ఎప్పటికప్పుడు చంపేడాలు గట్రా ఎట్సెట్రా ఇలాంటివన్నీ. అందుకని ప్రతిసారి రోహింగ్యాస్ అనే వాళ్ళు అటు ఇండియాకి వస్తూ ఉంటారు, బంగ్లాదేశ్కి, అలాగే ఈసారి ఇండోనేషియాకి కూడా వెళ్ళడం అనేది జరిగింది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా అని ఇవ్వడం జరిగింది. బట్ మీకేంటి అంటే రీసెంట్లీ ఇట్ హ్యాస్ షిఫ్టెడ్ ఇట్స్ క్యాపిటల్ టు నుసాంతరా. సో దాని రిలేటెడ్ కూడా నాకు తెలిసి ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, ఐ గెస్. సో ఇండోనేషియా వచ్చేసరికి వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్చిపెలాగో స్టేట్ అనమాట. దీంట్లో లిటరలీ 17,000 ఐలాండ్స్ అనేవి ఉన్నాయి, లైక్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఓషియానియా, బిట్వీన్ ఇండియా అండ్ పసిఫిక్ ఓషన్స్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే సింగపూర్ తోటి, మలేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, పాలో, ఆస్ట్రేలియా తోటి టచ్ అయ్యి ఉండిందనమాట. దిస్ ఈజ్ యువర్ ఇండోనేషియా. జకార్తా ఇక్కడ లొకేట్ అయి ఉంది. చాలా వరకు కూడా ఇక్కడ ఎర్త్ క్వేక్స్ అవి జరుగుతున్నాయి, టెంపరేచర్ రైజింగ్ వల్ల సివియర్ ఫ్లడ్డింగ్స్ అనేవి జరుగుతున్నాయి, చాలా వరకు కూడా ఎసెట్స్ అనేవి పోతున్నాయని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నుండి ఈ నుసాంతరాకి షిఫ్ట్ చేయడం అనేది జరిగిందనమాట క్యాపిటల్. ఓకేనా. సో తైమోర్ లెస్తే, ఇక్కడ ఆస్ట్రేలియా, పపువా న్యూగని, ఫిలిప్పైన్స్, మలేషియా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ లిటరల్లీ వరల్డ్లోనే హైయెస్ట్ అంటే లార్జెస్ట్ ఆర్చిపెలాజిక్ స్టేట్ అనమాట. ఓకేనా. సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో కామెంట్ ఇట్ ఇన్ ది కామెంట్ బాక్స్. అండ్ దీని రిలేటెడ్ నేను ఒక క్వశ్చన్ కూడా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను, ఇది రాయడానికి, అంటే ఇది కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఎస్, క్వశ్చన్ ఆఫ్ ద డే. You shall see. Okay. Lakhimpur Kheri district recently seen in the news which national park located in this district? Okay, so option A, Valley of Flowers National Park. Option B, Rajaji National Park. Option C, Dudhwa National Park. Option D, none. సో కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది పెట్టండి. మోస్ట్ ప్రాబబ్లీ మనకి యూపీఎస్సీలోని రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఆర్ సంథింగ్ మ్యాప్ రిలేటెడ్ మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు, రివర్స్ గురించి కానీ ఎట్సెట్రా. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ యొక్క నేషనల్ పార్క్లోని ఏ రివర్స్ పాస్ అవుతాయి అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఎస్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ నెక్స్ట్ సెషన్లోని మనం నెక్స్ట్ వీక్ తాలూకా సెషన్స్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.